ఉంటుందయ్యా అంటే ఆయన ఉగ్రత మనము పతనమయ్యే స్థితికి, మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోయి పాతాళంలో పడేంత ఉగ్రత ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆయన శిలువ త్యాగము కాడికి వచ్చి ఆయన శిలువ ఎదుట మనం మోకాళ్ళుని తండ్రి రక్షించయ్యా, కాపాడయ్యా, మా పాపాన్ని క్షమించయ్యా అన్నామో ఆయన ఉగ్రత కాస్త ఏమవుతుందంటే మొట్టుమాయమైపోయింది, ముబ్బు వలె తొలగిపోతుంది. అంటే ఇంతకుముందు ఆ పాప క్షమాపణ లేని మనకి, ఇంతకుముందు ఆ యొక్క సహాయం లేని మనకి ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఆయన వాక్యము ద్వారా నీ పాపములు విని ఉండటం ద్వారా ఆ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన సన్నిధికి అందుకొచ్చి ఆయన చూస్తామో, ఆయన ఎందు ఇదిగో మోకాళ్ళు మన ప్రభువా నా పాపను క్షమించమని అంటామో, ఆ మొర ఆలకించిన ఆయన మన మీద కలిగినటువంటి ఉగ్రతను ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. చూడండి ఎన్ని రకాలైనటువంటి ఫలాలు ఆయన తిరిగి పునరుద్ధరించడం వల్ల ఉన్నాయి. మరి ఎవరైతే శిలువ చెంతకు రారో అర్హులు కాదు.